మెట్రో ఓ రకంగా మామూలు బస్సుల కంటే ఎక్కువ రేట్ ఉంటుంది. అయితే లాంగ్ జర్నీలు కనుక కంపేర్ చేస్తే సిటీ బస్సుల కంటే కూడా మెట్రో బెటరు. ట్రాఫిక్ పరంగా గాని ఇతరత్ర. రెండోదొచ్చేటప్పటికి ఆటోలు, క్యాబులతో పోల్చుకుంటే డబ్బులు సేవింగు. టూ వీలర్‌లతో పోల్చుకుంటే టైమ్ సేవింగ్. మరొక వైపున ప్రజలకి అందుబాటులో ఉంటుంది. వేగంగా జర్నీ చేయడానికి వీలవుతుంది. ఈ మెట్రో సర్వీసులు అన్నటువంటిది హైదరాబాద్‌లో వచ్చాక దాని వాల్యూ ఏంటో తెలిసింది. అట్లని ట్రాఫిక్ తగ్గిందంటే వాస్తవంగా ట్రాఫిక్ తగ్గడం కోసం మెట్రో పెడుతుంటే దేని దోవన అదే నడుస్తుంది. అయితే మెట్రో అన్నటువంటిది మధ్య తరగతికి అలాగే పేదలకు కూడా ఒక ప్రయోజనం ఏంటంటే ఆహ్, ఈ ఆటోలు వీటిటి గోల లేకుండా టైమ్ కన్‌స్ట్రెయింట్‌ని సెట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. భారతదేశం గాకుండా టోటల్‌గా ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఆపరేషనల్ మెట్రో నెట్‌వర్క్‌లకి సంబంధించి వరల్డ్ వైడ్ నివేదిక ఏంటంటే చైనా 9827 కిలోమీటర్ల మేర మెట్రోలు నడుపుతోంది దేశవ్యాప్తంగా. అమెరికా 1389 కిలోమీటర్లు నడుపుతోంది. భారతదేశం 911 కిలోమీటర్ల మేర నడుపుతోంది. దక్షిణ కొరియా 888 కిలోమీటర్లు నడుపుతోంది. జపాన్ 816 కిలోమీటర్లు నడుపుతోంది. ఇది మెట్రో సర్వీసెస్ సంబంధించినటువంటి టోటల్ లెక్క. భవిష్యత్తులో మనకి ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం అట్లాగే అమరావతి ప్రాంతంలో ఈ మెట్రో రావాలన్నటువంటిది ప్రయత్నాలు జరుగుతున్నాయి.